కాబట్టి అందరూ లేచి నిలబడినట్లయితే మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము ఆత్మలో సత్యంలో ఆరాధిద్దాం. అందరూ అలా చేయకుండా చక్కగా లేచి నిలబడినట్లయితే మనకు వెరీ గుడ్. నేను ఎంతమంది కదా వాడిసి చాలా మంది తెలుసు. సరే ఓకే, నా పేరు ఏం పేరు చెప్పండి. నా పేరు ఏం పేరు? వెరీ గుడ్. ఓకే, అయితే పర్లేదు అనమాట. నేనైతే ఇష్టం, అందరికి ఇష్టమే కదా. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఇష్టమే. చిన్న ఉన్నప్పటి నుంచి నేను కూడా ఎన్నో కథలు వింటూ ఈ యొక్క సండే స్కూల్లోనే పెరిగాను. అయితే ఈరోజు ఒక కథ చెప్పుకుందామా? మనం చెప్పుకుందామా అంటే ఎవరు మాట్లాడడం లేదు. చెప్పుకుందామా ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. చెప్పండి, నేను చెప్పేటువంటి ఒక కథ అందరం కలిసి విధానం. అయితే కథ ఎట్లా స్టార్ట్ చేయాలి చెప్తారా ఏమన్నా నాకు? అంటే అర్థం ఏంటంటే ఎవరైతే కథ చెప్తున్నారో వాళ్ళకి ఆ ఊరేదో తెలియదు. అర్థమైందా? అందరికి ఊళ్ళో అంటే దాని అర్థమైంది ఆ ఊరేంటిదో మనకు తెలియదు. అయితే మీకు ఒక బైబిల్ మొత్తంలో మన చేతిలో బైబిల్ ఉంది కదా అందరి దగ్గర. బైబిల్ మొత్తంలో ఎక్కడా కూడా అనగనగనగా అనేటువంటి మాట చూడండి ఒకసారి ఇంటికి పోయిన తర్వాత. అనగనగనగా ఒక ఊర్లో అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కానీ బైబిల్లో ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఉపమానాలు. కొలసి అనేటువంటి యజమానులు ఎవరితో పనులు చేపించేవాళ్ళు? పని మనుషులతో. అయితే ఫిలేమోను కూడా ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. ఆయన పేరు వచ్చి ఏ పేరు? ఒనేసిము. ఏ పేరు? వెరీ గుడ్. ఒనేసిము అనేటువంటి పని మనిషిని పెట్టుకున్నాడు. సహోదర ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యం అనుగ్రహించండి. తండ్రి ప్రభువైన ఫిలేమోను జీవితాలతో తండ్రి ప్రభువైన నేను క్షమాపణ గుణం కలిగి జీవించేటువంటి భాగ్యమును మీరు మాకందరికీ Here comes the dreamer. They seized him. Hands that once shared bread tore away his coat. They turned, this time with iron bars. In prison, Joseph did not grow bitter. He served, he listened, he remained faithful. Two prisoners troubled him, Pharaoh's cupbearer and baker, haunted by dreams. Joseph interpreted them with divine clarity. మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా మనకు ఈరోజు స్పాన్సర్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు తర్వాత మీరు కూడా వాళ్ళకి ప్రార్థన చేయాలి. చాలా దూరం దేశంలో ఉన్న మిమ్మల్ని కూడా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఆఫీస్ చెప్పాము. ఒక చిన్న ఇంటి చూసి వాళ్ళందరూ తెలుసు కదా. ఒకసారి క్లాస్ కొడతాం కాబట్టి మీరు బయట తర్వాత ఎవరు తెలుసా? మన పాఠశాల మన్మరాలు, పెద్ద మన్మరాలు